ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా ఏం చెప్తున్నారంటే ధర్మము కర్మ గురించి చెప్తున్నారు. అంటే ధర్మాన్ని అనుసరిస్తూ కర్మ చేయండి, ఇవే కంబైన్డ్ స్వరూపం అని అంటున్నారు పరమాత్మ. ఇదే మీ ప్రాలబ్ధానికి దివ్య గుణాల యొక్క ధారణ అంటున్నారు పరమాత్మ. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? గుణమూర్తి త్యాగమూర్తి అయిన దీదీ గారు మరియు తన పిల్లలతో అవ్యక్త బాబ్దాద మధుర సంభాషణ చేస్తూ విశేష యుగమైన సంగమ యుగం యొక్క విశేషతలను వివరిస్తూ పలికిన మధుర మహావాక్యాలు. ఈనాటి ప్రపంచంలో ధర్మము మరియు కర్మ విశేషంగా మహిమ చేయబడుతున్నాయి. ధర్మము మరియు కర్మ ఈ రెండు అవసరమే, కానీ ఈనాడు ధర్మం వారు వేరుగా, కర్మం వారు వేరుగా అయిపోయారు. ధర్మం ఉంటే కర్మము లేదు, ఆ ధర్మ ప్రకారంగా కర్మ లేదు, కర్మ ఉంటే ధర్మం లేదు. అందుకు ధర్మం వారు వేరుగా, కర్మం వారు వేరుగా అయిపోయారు. కర్మ చేసేవారు ధార్మిక విషయాలు చేయకండి అని అంటున్నారు. ధర్మం వారు మేము కర్మ సన్యాసులమని అంటున్నారు. కానీ సంగమ యుగంలో బ్రాహ్మణులు ధర్మము మరియు కర్మను కలిపి చేస్తున్నారు. మరైతే రోజంతటిలో ధర్మము మరియు కర్మ యొక్క కంబైన్డ్ రూపంలో ఉంటున్నారా? ధర్మాన్ని అనుసరిస్తూ కర్మ చేయడం, ఈ కంబైన్డ్ స్వరూపంలో ఉంటున్నారా? ధర్మం అంటే అర్థము దివ్య గుణాల ధారణ చేయటం. జ్ఞానస్వరూపం, దివ్య గుణాలు, స్మృతి స్వరూపం, ఇలా అన్ని ధారణలు ఉండాలి. ఏ ధారణనైనా ధర్మం అని అంటారు కనుక రోజంతట్లో ఎంతటి బాధితయుక్త కర్మ అయినా కానీ, అంటే స్థూల కర్మ అయినా కానీ, సాధారణ కర్మ అయినా లేదా బుద్ధిని ఉపయోగించి చేయవలసిన కర్మ అయినా కానీ, ప్రతి కర్మలు ధారణ అంటే ధర్మము మరియు కర్మ కలిసి ఉంటున్నాయా? ఎక్కువ మంది యొక్క ఫలితం ఏమిటి అడుగుతున్నారు బాబా. ఒక్క వారంలో 2 కత్తులు ఇమడవు, లేదా ఒక్క చేతికి 2 లడ్డూలు రావు అని అంటారు. కానీ సంగమయోగంలో అసంభవ విషయం సంభవం అవుతుంది. ఇక్కడ ఒకే సమయంలో 2 వెనువెంట ఉంటాయి. ధర్మము ఉండాలి, మరి కర్మ కూడా చేయాలి. దీని గురించి అభ్యాసం చేస్తున్నారు. సంగమయుగం విశేష యుగం. ఎందువలన విశేషం అంటే ఈ యుగంలో ఏవైతే విశేషతలు ఉన్నాయో అవి ఇతర యుగాల్లో ఉండవు. ఇతర యుగాలకు లేని విశేషతలన్నీ సంగమ యుగానికే ఉంటాయి. అందువలన విశేష యుగం అని అంటారు అని అంటున్నారు పరమాత్మ. ఇక్కడ బాబా మనకి ఏం నేర్పిస్తున్నారు? ధర్మం ప్రకారంగా కర్మ చేయడం నేర్పిస్తున్నారు. అవునా కాదు? అంటే లక్ష్మీనారాయణ యొక్క కంబైన్డ్ స్వరూపం. అదే పరమాత్మ చెప్తున్నారు. మరి ఇదే కదా నివృత్తి మార్గం. ఓం శాంతి.